వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఆల్రెడీ హోరెత్తున అసెంబ్లీలో పోటాపోటీ ఆల్రెడీ మాటల యుద్ధం జరుగుతూ ఉంది. మాటల యుద్ధం ఎందుకోసమంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా కేవలం అధికార దాహంతో, అధికార పిచ్చితో, అధికారం లేదు రాలేదు అనేటటువంటి ఒకే ఒక అక్కస్తో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ప్రశ్నలకు మీరు ధీటైన అద్భుతమైన సమాధానాలు చెప్పొచ్చు. మిగతా సమాధానాలు లేవు. ఎందుకంటే దోపిడీ, రౌడీయిజం ఇవన్నీ చేసినారు. మీరు దోపిడీ చేసి, మీరు రౌడీయిజం చేసి, నిన్న కడియం శ్రీహరి గారు ఏమంటారంటే దోపిడీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రౌడీయిజం చేస్తూ ఉన్నారు, మా మీద అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పేసి కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు మీకు తెలియదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయని తెలియదా? అంటే మీకు కేవలము ఈజీ మనీ ఎప్పటికైనా నష్టమే. కష్టపడి పనిచేసి సంపాదించిందే అది నిలబడుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మనకు ఆల్రెడీ ఎన్నో మనం వీడియోలు చూసాం. కాబట్టి కష్టపడ్డటువంటిదే ప్రతిఫలం ఇస్తుంది. మీరు కష్టపడలే, మీరు ఏకాఏకిన ఒకటేసారి తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ మీద తెలంగాణ సాధించుకోగానే ఇమీడియట్లీ మీరు సరి అయినటువంటి ఒక ఉద్యమం చేయనటువంటి వాళ్ళంతా కూడా ఇలా అధికారంలోకి వచ్చి మంత్రి పదవుల్ని అనుభవించి అన్ని రకాల ఎంజాయ్ చేసి ఇవాళ మాకు అధికారం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఇవాళ మిమ్మల్ని ఎందుకు ఓడగొడతారు? కేవలము మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి పనులు చేసారు కాబట్టే మిమ్మల్ని ఓడగొట్టారు. మిమ్మల్ని రానియద్దని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని రెచ్చగొట్టి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చేసి డ్యామేజ్ చేద్దామనేటటువంటిది ఆలోచనలో మీరు ఉన్నారు. కానీ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం మాత్రం లేదు. మీరు హ్యాపీగా ఒక 20 ఏళ్ళు ఎక్కడన్నా ఏ దేశం అన్నా పోయి హ్యాపీగా బతకండి. ఎందుకంటే మీరు తెలంగాణ మీద పడి దోసుకున్నటువంటి అమౌంట్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయండి కొంతకాలం. అన్ని రకాల ఎంజాయ్ చేయండి. అన్ని రకాల ఎంజాయ్ చేసి అప్పుడు ఇండియాకు, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అప్పుడు మళ్ళీ ఎలక్షన్లో నిలబడండి. అప్పుడు ఏమైనా ప్రజలు ఎంతో కొంత నమ్ముతారేమో. అదివరదాకా మిమ్మల్ని నమ్మరు. కాబట్టి మీకు గత వీడియోలో కూడా చెప్పిన, కనీసము పిడికెడంత ప్రేమ మీదట లేదు, పిడికెడంత అభిమానం లేదు, పిడికెడంత ఆలోచన లేదు. మీకు ఏమీ లేనటువంటి వాళ్ళు మీరు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, లేకున్నా ఒకటే, అసలు అసెంబ్లీకి కూడా పోకున్నా ఒకటే. అసెంబ్లీ పోయి కూడా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు గతంలో చెప్పినవి ఏదన్నా ఉన్నాయేమో మాట్లాడితే దానికి సమాధానం చెప్తారు అనుకుంటున్నారు. కానీ మీరు సమాధానం చెప్పేటట్లేరు. మీరు అసెంబ్లీ పోవడం కూడా వేస్ట్. హ్యాపీగా ఇంట్లో మీరు సంపాదించిన డబ్బులతో ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి. అనవసరంగా ఎందుకు పోతారు? వాళ్ళ పరిపాలన వాళ్ళు పరిపాలించుకుంటారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు. రాబోయే రోజుల్లో ఇంకా చెల్లుమనే బుద్ధి చెప్తారని ఈ వీడియో ద్వారా తెలంగాణ ప్రజానీకానికి విన్నవిస్తూ ఉన్నా, మేధావులకు విన్నవిస్తూ ఉన్నా. మీకు కూడా చెంపపెట్టుగా ఉంటుందని చెప్తున్నా.